మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోతుంది ఇదే. తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారో. ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ యొక్క అలజడి మీ జీవితంలో చెలరేగబోతుంది. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట. కావున తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు తెలుసో తెలియకో ఈ చిన్న పొరపాటు చేశారో. కావునే ఈ 2 రోజుల్లో జీవిత భాగస్వామి వలన ఈ ఇబ్బంది అయితే మీకు కలగబోతుంది. మీరు వారికి మీ కష్టం తెలియకూడదు అనుకుంటారు. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకుంటారు. మీ యొక్క సుఖాన్ని మాత్రమే వారికి తెలియపరచాలి అనుకుంటారు. ఇదే ఈ రోజున ఈ ఇబ్బందికి కారణభూతం అయ్యింది. జీవిత భాగస్వామి మీతో సమయాన్ని గడపాలని, మీతో సరదాగా కూర్చొని మాట్లాడాలని, మీ మీద వారికి ఉన్నటువంటి బాధ, కోపం అంతా కూడా తెలియచేయాలి అని చాన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ 2 రోజుల్లో వారి బాధను మీకు తెలియపరిచే ప్రయత్నం చేశారు. వారికంటూ తగిన గుర్తింపు లేదని వారు లోపల చాలా మదన పడుతున్నారు. ఏ కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా మీరు వారిని సంప్రదించడం లేదు. అంతేకాకుండా మీకు వారికి మధ్య 3వ వ్యక్తి ప్రమేయంతో చాలా అల్లకల్లోలమే జరుగుతుంది. అపార్థాలు ఎక్కువైపోతున్నాయి. మీరు మీ యొక్క కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. నిజం ఏమిటో అబద్ధం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు ఏది చెప్పినా ఆలకించే తత్వం మీకు ఉన్నది. కావున మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఏర్పడినటువంటి ఆ అగాధం పెరిగి పెద్దదైపోతుంది. ఈ 2 రోజుల్లో మాత్రము గోరంతా కొండంతా కాబోతుంది. మీరు ఓర్పు సహనంగా ఉండకపోతే గనక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన కల్లోలమే రేగుతుంది. అపార్థాల దొంతరలు ఎక్కువ అయిపోతాయి. మీ యొక్క బంధం పలచబడిపోతుంది. మీరు వారితో కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలియపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి అంటే కష్టం నష్టం 2 భరించేవారు. వారితో మీరు మౌనంగా ఉంటే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది తప్పితే అస్సలు తగ్గదు. ఈ 2 రోజుల్లో ఈ విధమైన సరళతర ఆలోచన చేయకపోతే గనక తులారాశి వారి జాతకులు భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదు. మీకు మీతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా సంతానానికి కూడాను చాలా వరకు ఇబ్బందులు కలగజేసిన వారు అవుతారో. మీ మధ్యన ఉన్నటువంటి దూరం ఇంకాస్త పెరిగిపోతుంది. కావున జీవిత భాగస్వామి ఏమి చెప్తుందో, వారికి ఏం కావాలో, వారి యొక్క బాధ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అహంకార ధోరణి విడనాడండి. ముందుగా వారి యొక్క ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నారు. కావున వారు చెప్పేది ఏమిటో ఆలకించగలిగితే గనక మీ బంధం పునాది ఇంకాస్త గట్టిపడే ప్రయత్నం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా జీవిత భాగస్వామి వలన తులారాశి వారి జాతకులకు ఏం జరగబోతుందో. ఈ సెప్టెంబర్ మాసంలో 6, 7 తేదీల్లో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.